పిఆర్ క్లబ్ పేద ప్రజల కొరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే భాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే భాసం సునీల్ కుమార్ పేదలకు దుప్పట్లు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విధానం 2040 డాక్యుమెంట్ బాబు గారు విడుదల చేసేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ అక్కడికి పోకుండా ఇక్కడికి వచ్చామంటే అది అంతా మా పేదవాళ్ళు అక్కడికి వచ్చాము కాబట్టి అక్కడికే పోయేవాళ్ళు. అట్లాగే ఈరోజు ఈ యొక్క దుప్పట్లని పంపిణీ చేస్తున్నటువంటి సహాయకులు దాతలు వాతపాటి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మణిమాల సరసమ్మ వీళ్ళంతా జ్ఞాపకార్థం ఇస్తున్నారు అన్నమాట. వేమల మస్తానయ్య గారు, ఆరికట్ల వీరనాయుడు గారు, అలాగే వల్లమూడ వెంకట సుబ్బయ్య గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ మా వీరారెడ్డి గారు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. వేదిక మీద వాళ్ళు ఏమనుకోకపోతే ఒక చిన్న మాట, ఈ క్లబ్ అంటే ధనికుల క్లబ్ సార్, ఎవరు కూడా వచ్చేదానికి భయపడతారు, మా పేదలకు ప్రవేశం లేదు. కానీ మా వీరారెడ్డి ఆ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదట ఈ క్లబ్లో పేదవాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఈ క్లబ్ అంటే పేదవాళ్ళకి తక్కువ క్లబ్, పేదవాళ్ళు ఎవరు ఉంటాడు. ఇప్పుడు మారింది, అప్పటి నుంచి ఇప్పుడు మారి వీరారెడ్డి గారి నాయకత్వంలో మా పేదవాళ్ళందరూ కూడా తీసుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా తెల్లరా వీరారెడ్డి గారు చెప్పినట్టు గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళకి దేవుడు ఇచ్చిన సహాయం నేను చేస్తాను. ఉన్నతో చేస్తానని ఎక్కువ చేసే పరిస్థితి నా వల్ల కాదు. అలాగే ఇప్పుడే చెప్పాడు, ఒక మంచి పరిపాలన అందించాలా ఇక్కడ భద్రత గారి పరిపాలనని. నిన్న ఒక న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ అనే ఒక 6 నిమిషాలు బాగా చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే, నేను రౌడీ పెరిగిపోయినట్ట, నేను నాతో రౌడీ చేస్తానంట. నేను అడుగుతున్నాను అందరినీ, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడన్నా సరే ఒక్క రౌడీని కానీ ఒక దందా కానీ చేసిన ఆలోచించండి. 5 సంవత్సరాలు అన్ని దందాలు జరిగాయి, రౌడీ దందాలు జరిగాయి. సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఎక్కడన్నా సరే పెద్దవాళ్ళు సునీల్ కుమార్ ఎప్పుడన్నా సరే రౌడీ దానికి ప్రాధాన్యత ఎక్కడా. అయితే నేను చేసిందంటే ఎలక్షన్లో నాకు ఎవరు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళా, పుట్టినరోజు అంటే, అంతే తప్ప వాళ్ళు చేసిన దానికి ఆయన గతంలో నాకు సంబంధం లేదు. నాకు ఎలక్షన్లో చేశాడు, నేను వెళ్ళా. దాని ఒకసారి అడ్డం పెట్టుకొని సునీల్ కుమార్ గూడూరులో రౌడీ చేస్తే చెప్పడేమో రౌడీ చేస్తాను ఎవరన్నా ఎక్కడైనా చూడండి. ఎందుకంటే అదే అందులో ఉన్నారు గాంధీ మున్సిపల్ అడగండి ఎవరన్నా కానీ ఇండియన్ కాంగ్రెస్ ద్రౌపది కాంగ్రెస్ ఉంది. గూడూరు టౌన్లో సునీల్ కుమార్ అనేవాడు రౌడీ దానికి అనిచేవాడు తప్ప రౌడీ దాన్ని ప్రోత్సహించేవాడు అని చెప్పి నేను చెప్తున్నా. గతంలో నేను గూడూరు అర్జునవాడలో ఉన్నాను, చిన్నప్పటి నుంచి అక్కడ రౌడీలు ఉండేవాడు. నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ రౌడీలను తగ్గించి ఆ పెద్దలందరూ కూడా నేను ఫీజులు కట్టి స్కూల్కి పంపించి అక్కడ లేకుండా చేశాను. అంతేగాని చేయాల్సిన అవసరం నాకు లేదని చెప్పి నేను బేసిక్గా మా అమ్మ నాన్న ఉద్యోగస్తులు, మా అమ్మ నాన్న ఏమి రౌడీలు చేసేవాడు కాదు. పెద్ద డిపార్ట్మెంట్లో పేదవాళ్ళు సేవ చేసే ఉద్యోగం ఉన్నవాళ్ళు అమ్మ నాన్న, కాబట్టి అక్కడ నుండి వచ్చా. అయితే కొన్ని విషయాలు వేదిక ఉన్న వాళ్ళు తెలుసు. అనవసరంగా ఓనర్ ఒక ఆయన అయితే ఇంకొక త్వరపడి ఇల్లు నాది అని చెప్పినప్పుడు కొన్ని విషయాలు తప్పదు. ఎందుకంటే వేరే వాళ్ళు లేరు. పెద్దలు మా సిద్ధారెడ్డి గారి గురించి నేను చెప్తున్నా. సిద్ధారెడ్డి గారు ఇంట్లో ఒక ఆయన బాగు తీసుకొని ఒక రాయిని పెట్టుకొని ఇల్లు నాది, నేను బయట ఖాళీ చేయను అన్నాడు. అది నేను న్యాయమని చెప్పండి. అక్కడ టైంలో నేను వెళ్ళా, బయట పంపించాను. పోవాలో చెప్పండి, వేరే చెప్పండి, పెద్దలు చెప్పండి. ఆయన ఇంట్లో ఉపయోగించారు. అట్లాగే అక్కడ కూడా మన చెరువు కట్ట కూడా ఒక స్టూడియోలో ఒక ఇల్లు ఒక ఆయన అయితే వేరే వాళ్ళు బాగా తీసుకొని మాది స్టూడియో చెప్పండి. వాటి కూడా పోవలేక ఎవరు బతికే పరిస్థితి గూడూరు. అక్కడి వాస్తవ పరిస్థితికి అడ్డగా పోతే ఇది అనవసరం. అంతేగాని ఇక్కడ జరిగేటువంటి రౌడీకి వాటికి ఎవరికి కూడా వాళ్ళు ప్రోత్సహించే సమస్య లేదు. ఇంకా రాజకీయ నాయకులు కాబట్టి మా దగ్గర
సునీల్ కుమార్ మా అన్న అంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఓటు వేసినా అయిపోయినా అందుబాటులో ఉంటారు, లోపల ఉంటారు కాబట్టి నా పేరు చెప్తారు. అప్పుడు నాకు వాళ్ళందరూ సంబంధం అని చెప్పండి చెప్తారు. ఎందుకంటే పని జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పేటువంటి కార్యక్రమం. అందుకని అది ఆలోచించమని చెప్పి అదేదో చాలా కూడా నాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియజేసిన బాబు అంత పరిస్థితి ఊళ్ళో అవసరం లేదు. ఏమంటే మేము వచ్చాం గతంలో గాంధీ మున్సిపల్ బిల్డింగ్ లో రౌడీ మొక్క వచ్చి ఆడున్న వాళ్ళని భయపెట్టి తాళలేసిన పరిస్థితి కూడా నేను గుర్తు చేస్తున్నా గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు. అంతేకాని సునీల్ కుమార్ ఉన్నప్పుడు వాస్తవాలకు సపోర్ట్ చేయడం తప్ప అవాస్తవాలకు ఎప్పుడు సపోర్ట్ చేయడం నా ప్రాణం ఉన్నంత వరకు రౌడీ ప్రోత్సహించే సమస్య మళ్ళీ మళ్ళీ తెలియజేస్తుంది. చెప్పాలంటే ఇక్కడ చెప్పాలా ఇదే వేదిక. ఎందుకంటే రోజు మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరి గురించి, కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత. కాబట్టి మీ అందరికి చేతులు చదువుకుంటున్నా నా వాళ్ళ ఊరికి ఏమి ఉండదు. ఎవరు ఉంటే రేటు చెప్పాలి. సునీల్ కుమార్ నువ్వు పని చేసావు, నువ్వు దౌర్జన్యం చేసావు, నువ్వు డబ్బులు అడిగావు అని మీరు చెప్పండి, ఇబ్బంది ఏమైనా. కాబట్టి దయచేసి తప్పుగా అర్థం చేసుకోవాలని చెప్పి చదవాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 1895లో ప్రారంభమై ఈ రోజుకి 135 సంవత్సరాలు పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి బిలియర్డ్ క్లబ్. ఎంతో మంది మహానుభావులు ఈ క్లబ్లో పేద ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసినటువంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈ క్లబ్ సభ్యులుగా, ఈ క్లబ్ ఫౌండర్స్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంత చరిత్ర గల క్లబ్ని నిలబెట్టుకోవాలా, దీన్ని మళ్ళీ కొంత బిల్డింగ్ పాడైపోతే కూడా వాటన్నింటినీ పునరుజ్జీవింప చేసుకోవాలని మేము ఎన్నికైన తర్వాత మా సాయ శక్తుల ప్రయత్నం చేయడం జరిగింది. క్లబ్ మెంబర్లందరూ కూడా ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశంతో ముందుకు నడపడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య క్షేమం కోసం క్లబ్ పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఆ పనులన్నీ పూర్తయిన తర్వాత కొంత ప్రజలకు కూడా సేవలు అందించాలనే దృక్పథంతో మెడికల్ క్యాంప్ పెట్టాలని గత 4 రోజులుగా ప్రయత్నించినందుకు ఆ వైద్యులు కొంత ఇబ్బంది మనకు దొరికారు. కానీ నిన్న వర్షం కాలంగా కొంత ఇబ్బంది జరిగినప్పటికీ 145 మందికి వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందించడం జరిగింది. మరి కిమ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా పేదల పక్షపాతి, అంతో ఎంతో ఈ గూడూరు పట్టణంలో ప్రగతి కోసం ఆకాంక్షించేటువంటి వ్యక్తి. అదేవిధంగా తన జోబిలో డబ్బులు పేదవాళ్ళకి పంచినటువంటి ఎమ్మెల్యేగా, పేదవాళ్ళకి పంచినటువంటి నాయకుడిగా సునీల్ గుర్తింపబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ పట్టణంలో ఏ ఇంట్లో ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏందో, వాళ్ళ ఆర్థిక మూలాలు కానీ పేదరికం కానీ తెలిసినటువంటి వ్యక్తిగా సునీల్ కుమార్ గారిని దీంట్లో భాగస్వామ్యం చేయాలని నా కోరిక ఉంది. నా కోరికని ఆయన ఏమాత్రం ఆలోచించకుండా సరేనని చెప్పడం, పేద ప్రజలకి మన చేతుల మీద పంచినప్పుడు కొంత మంచి అభివృద్ధి జరగాలని, ఈ పట్టణంలో పేద ప్రజలకి అండగా నిలిచేదాంట్లో ఆయన భాగస్వామ్యం కావాలనేటువంటి కోరికతో చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా మేమిద్దరం కాలేజీ రాజకీయాల నుంచి కూడా ఒకరికి చిరోముఖంగా ఉన్నప్పటికీ ఇద్దరం కలిసిమెలిసే ఉండేవాళ్ళు. ఏదేమైనప్పటికీ కూడా మిత్రులతో రెండు కలగలిపినటువంటి వ్యక్తిత్వం సునీల్ కుమార్ది. మరి ఈ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పట్టణం ప్రగతి సాధించాలని, ఈ పట్టణంలో ప్రతి ఒక్కరూ మంచిగా వాళ్ళ యొక్క భద్రతతో కూడినటువంటి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ ఆయన మంచి లక్ష్యంతో ముందుకు నడవాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా ఆయన ఆశీస్సులు ఈ పట్టణంలో ప్రజలందరూ ఆయన ఆశీస్సులు అందించి ఆయన్ని మంచిగా నడిపించాలని కోరుకుంటూ సభ్యులు అందరికీ కూడా మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇస్తున్నారు. అందరికీ కూడా మరి ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తున్నారు, నేను విజయవాడ చాలా ముఖ్యమైన కార్యక్రమాన్ని కాకుంటే ఇంతమంది పేదలకి ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమంలో పాల్గొనే దానికంటే కూడా దీనికంటే అంటే దాంతో ఒకటే మోసలో నుంచి వచ్చాను. పార్టీ వేరే నాకు వేరే సంగతి. ఎవరైనా పేదవాడు మన దగ్గరికి వస్తే వాడికి ఏదైనా మనం సాయం చేయాలని ఒక దీంతో రాజకీయాల్లోకి వచ్చినాడు. అందువల్ల ఈరోజు ఆయన ఆ కార్యక్రమాన్ని కూడా అంటే వదులుకొని ఇక్కడికి వచ్చిన దానికి ముందుగా ఎమ్మెల్యే గారికి టీఆర్ఎస్ అభిమానుల తరఫున మా అందరి తరఫున కూడా నిజంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే టీఆర్ఎస్ కూడా ఇటువంటి మంచి కార్యక్రమం మెడికల్ క్యాంప్ చేస్తారు. రేపు అదే ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇంకా అది ఈ
కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో చేయాలని చెప్పి ఇట్లాంటికి ఇనిషియేటివ్ తీసుకొని పనిచేస్తున్న కార్యవర్గానికి వచ్చినందువల్ల మా పిఆర్ క్లబ్ సభ్యులు మరియు కమిటీ తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుకుంటాము. స్టేజ్ గారిని అలంకరించిన పెద్దలు అందరూ గోపాల్ రెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు, బిల్లు పెద్దయ్య గారు అందరికీ మా పిఆర్ క్లబ్ తరఫున మేము ఆశించుకోవాలని తెలుపుకుంటున్నాము. ఇదే కార్యక్రమాలు పిఆర్ క్లబ్లో రాబోయే టైంలో కూడా అందరూ వేరే కమిటీలు వచ్చినా కూడా ఖచ్చితంగా దీన్ని ఇచ్చే పథకాలను ముందుకు తీసుకుపోయి దీనికి కావాల్సిన ఫైనాన్స్ సహకారాలు కానీ రాబోయే టైంలో అందరూ కూడా అందిస్తాం. మేము ఏ కమిటీలు వచ్చినా కూడా ఇదే విధంగా అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకోపోవాలి. ఎమ్మెల్యే గారు ఈ పేద ప్రజలకు దుప్పట్లు పంపే కార్యక్రమంలో ఈ క్లబ్ అధ్యక్షులు వీరారెడ్డి గారు, సెక్రటరీ భద్రెడ్డి గారు, పెద్దలు ఎల్సిరి గోపాలరెడ్డి గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. పేద ప్రజలకి ఈ చలికాలంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అమరావతి ప్రతి గ్రామంలో తిరిగే పరిస్థితి అయినా కూడా ఈ పిలుపు మేరకు పెద్దల పిలుపు మేరకు వచ్చి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడం సత్తా చూడని ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన గోపాలరెడ్డి గారికి నాకు నమస్కారాలు. అదేవిధంగా మా నమ్మకాల మార్కెట్ ప్రెసిడెంట్ అధ్యక్షులు సిద్ధారెడ్డి అయిన ఆయన నాకు నమస్కారాలు. అందరికీ ఎక్కడికి చేసిన పిఆర్ క్లబ్ తరఫు నుంచి అందరికీ కూడా నాకు నమస్కారాలు. పేరు పేరున అందరికీ నాకు నమస్కారాలు. ఈరోజు దుప్పట్లు పంచిన ప్రోగ్రానికి వచ్చేసిన ఇక్కడికి వచ్చేసిన పేద ప్రజలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు నిన్న మెడికల్ క్యారేజ్ పెట్టించాడు. మేడారెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత మా బిఆర్ క్లబ్ని రాత్రి రూపాయి మార్చిస్తాడు. కాబట్టి ఆయన కూడా మా క్లబ్ తరఫున కానీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసి కల్పించుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇంట్రెస్ట్గా చేసి ఇది మన గోపాలన్న సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారాలతో వాళ్ళు ఏదైనా మేరే అడిగితే కాదనకుండా ప్రోత్సహించి అదేవిధంగా రామ్మోహన్ సార్ కూడా ముందుంటాడు. ఈ క్లబ్కి అండదండలైన వాళ్ళు అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకొని పోతున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నా కూడా మన ప్రజల నాయకుడు, పేద ప్రజల నాయకుడు మన ఎమ్మెల్యే గారు ఈరోజు రావడం మనకు చాలా ఇది. నిన్న వచ్చాడు, ఈరోజు వచ్చాడు. నిన్న మెడికల్ క్యాంప్ పెడితే మెడికల్ క్యాంప్ కూడా వచ్చి ప్రోత్సాహం చేసి అందరికీ ఉండి దగ్గర ఉండి అందరూ చూపించుకోమని చెప్పాడు. అదేవిధంగా ఈరోజు పేదలకి దుప్పట్లు పంచడానికి ఎన్ని పనులు ఉన్నా కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆయన కూడా మా క్లబ్ తరఫున అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మన గౌరవీయులు మన ఎమ్మెల్యే కార్యక్రమం పరిస్థితిగా జరగడం అనేది చాలా సుదీనం. ఈ పిఆర్ క్లబ్ తరఫున రేపు కొత్త కమిటీ వచ్చినా సరే అందరి కోఆపరేషన్తో అనేక సేవా కార్యక్రమాలు చేయాలని నాకు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు సిద్ధారెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, గోపాల్